ఏ గాయ్స్ ఇట్స్ మీ యువర్ ప్రియా జస్పా. ప్రెసెంట్ అయితే నేను ఎక్కడున్నా అక్కడనే నాంపల్లిలో జరుగుతున్న ఎగ్జిబిషన్ లో ఉన్నా, నాంపల్లి ఎగ్జిబిషన్స్ లో. సో రాగానే అయితే మనకి మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్స్ కానీ ఇవన్నీ ఇట్లా ఫుట్పాత్ మీదనే పెట్టి అమ్ముతున్నారు. అంటే చూడగానే నాకు బాగా అనిపించింది. అండ్ ఈ డిజైన్ ఏదైనా వేసుకుందామని అనుకుంటున్నా. ఇవాళ మంచిది మంచిది అది వచ్చా మెహందీ అయిపించుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈచ్ డిజైన్ వచ్చేసి 20 రూపీస్. ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేసినట్టు. సో గైస్ ఫస్ట్ అయితే రాగానే బొక్క పెట్టేస్తున్నా. స్మెల్ ఏదో డిఫరెంట్ ఉంది బట్ ఓకే నైస్. సో రాగానే అయితే ఇగో మనకి ఇట్లా స్టాల్స్, చిన్న చిన్న స్టాల్స్ అలా ఏమంటారు బ్యాంగిల్స్, లోపల పోయినాక బ్యాంగిల్స్ చైన్స్ బాగున్నాయి. సేమ్ అలాంటి బ్రేస్లెట్ నా దగ్గర కూడా ఉంది. నేను యాక్చువల్గా సేమ్ బ్రేస్లెట్ నేను మొన్న గోవాలో తీసుకున్నాను. ఇది ఇంకా మనం ఎగ్జిబిషన్ వేలోనే ఉన్నాం, ఇంకా ఎగ్జిబిషన్ లో పోలే. అంటే వేరే మనకి ఇన్ని కనిపిస్తాయి, ఎగ్జిబిషన్ పోయినాక ఇంకా మస్తు కనిపిస్తాయి. బ్యాగ్ షీప్ అండ్ బెస్ట్ లో ఉంది 200 అంట. కార్ లో పెట్టుకోవడానికి షోపీస్. అండ్ మనల్ని అయితే వచ్చేసి చాలా మంది గుర్తు పట్టేస్తున్నారు ఇక్కడ. హాయ్ హాయ్ అనుకుంటా. మనం కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతే బెటర్. ఎగ్జిబిషన్ లో ఫుల్ రష్ అవుతుంది. సో నేను రెడీగా ఇంకా వెయిట్ చేస్తున్నా, ఏమేమి తీసుకోవాలి, ఏమేమి కొనుక్కోవాలని. కళ్ళన్నీ షాపింగ్ మీదనే పోతున్నాయి. ప్రియాంక సో అదనమాట ఓవరాల్ గా. ఫైనల్ గా స్కార్ఫ్ కొనేసిన. ఒక స్కార్ఫ్ ఎగ్జిబిషన్ లో ఒక స్కార్ఫ్ కొనేసేసిన. దీన్ని ఎక్కువసేపు మేము చేతిలో పట్టుకొని తిరగలేము కాబట్టి ఏదో ఒక జిప్ ఓపెన్ చేయాలి, అందులో తోసేయాలా. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ షాపింగ్ ఇందులో డ్రెస్సెస్ చూస్తే బాగుంది, కొనుక్కోవాలనిపిస్తుంది. ఇక్కడ అన్ని కూడా మనం అమ్మాయి సెక్షన్ లోకి వచ్చినట్టుంది నాకు తెలిసి. సో మనకి కొంచెం చీప్ అండ్ బెస్ట్లో ఏమైనా దొరుకుతుందేమో పర్చేస్ చేద్దాం. అన్ని లెదర్ ఓకే. గోట్ లెదర్, షీప్ లెదర్, బఫెలో లెదర్, 3 లెదర్ తయారు చేస్తాం. ఎంత స్టార్టింగ్ ప్రైస్? స్టార్టింగ్ మరి 100 రూపీస్ ఉందమ్మా. 100 ప్రైస్ 100 రూపీస్ 100 రూపీస్ స్టార్ట్. చిన్న బ్యాగ్స్ దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. అండ్ లెదర్ దీని ప్రైస్ 350, 350. ఇది 350. సో 100 రూపీస్ నుంచి ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఇది మంచిగా తీసేసుకొని బ్యాగ్ హ్యాంగ్ చేసుకున్నాం అనుకో, ఇందులో మనీ వేసుకొని పెట్టేసుకోవచ్చు. వెనక నుంచి దొంగ వచ్చి వేసుకొని పోతాడు. 5000 ల్యాప్టాప్ బ్యాక్ ఉంది. 5000 వరకు 100 రూపీస్ త్రూ 5000 రేంజ్ వరకు. ఇది 4500 అంట ల్యాప్టాప్ బ్యాగ్.
ఇంకా నేను వెళ్ళిపోతానండి, కనిపించండి. టాటా బాయ్. అయ్యో ఆంటీ కూడా వెళ్ళిపోమంటున్నారు నన్ను బ్యాగ్ తీసుకొని. అండ్ మంచిగా ఫుల్లీ జిప్, ఐ మీన్ ఫుల్ సైడ్ జిప్స్ ఉండి డిఫరెంట్ లెదర్ లో డిఫరెంట్ అన్ని ఒకటి ఉంటాయి. ఇది బఫెలో లెదర్, అది గోట్ లెదర్. 2 సైడ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఈ స్టాల్ లో. ఇది 10 సంవత్సరాలు ఖరాబ్ కాదు. అండ్ చిన్న చిన్న పర్స్ అండ్ మెన్స్ వాలెట్ కూడా ఉంది. మెన్స్ వాలెట్ అండ్ ఇందులో కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ అండ్ మంచి మంచి బ్రాండెడ్ కూడా ఉంది. బ్రాండ్స్ నీకు కలర్స్ అయితే ఏకదమ్ ఉన్నాయి. మీకు కావాలనుకుంటే చెప్పినా కదా, స్టాల్కి వచ్చేసేయండి, మొత్తం విజిట్ చేసేయండి. అండ్ వచ్చి మా పేరు చెప్తే నీకు 100 రూపీస్ డిస్కౌంట్ కూడా ఇస్తాడు అంకుల్. ఏమంకుల్? అగో వింటున్నారా? అంకుల్ స్టాల్కి వచ్చి విజిట్ చేస్తే 100 రూపీస్ డిస్కౌంట్ ఇస్తారు. గుర్తు పెట్టుకోండి మరి, మీ ఇష్టం. సరేనండి, నెక్స్ట్ స్టాల్కి పోదాం. ఆన్ చేయండి ఒకసారి. అట్లా కాదు ఫ్రెండ్స్, ఖాళీగా బోర్ కొడుతుంది. ఇది నన్ను ఇమిటేట్ చేస్తుంది, సో ఒకసారి ఆడుకుందామని. ఏ దీని ప్రైస్ ఎంత? 550. లాస్ట్ ఇంకా డిస్కౌంట్ ప్రైస్. ఏ ఇక్కడ ఆగట్లేదు, కోపం తెప్పిస్తున్నాడు. ఏ హ్యాపీ బర్త్డే సాంగ్ వాడా ఒకసారి. మ్యూజిక్ అంటే ఏ మ్యూజిక్ అయినా బాయ్స్ అయినా ఆ గేమ్ ఆడేది మనం కూడా ఆడతాం కదా. ఇంకొక మ్యూజిక్ బ్లూటూత్ ఏమో సాంగ్ అంటే మనకు నచ్చిన సాంగ్ పెట్టుకోవచ్చా? కోకోమిలో లేదు ఇలా. అరే ఎగ్జిబిషన్ అప్పుడు మనం ర్యాంప్ అవుతాం ఆడ. సరే థ్యాంక్ యూ. అరే ఊరుకో ఇంకా చాలు. ఇది నాకు ఫైనల్ గా చెప్పండి ఒక ప్రైస్. నాకు ఇది కావాలి, నాకు ఇదే కావాలి. అవునా? ఇదేంటిది అంటే? ఆహా, నేను కూడా ఆడుకుంటానా? ఆడుకుంటా. సరే మనం కూడా పోదాం. ఇక్కడ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ ఈ క్లాత్స్ అన్నీ కూడా డిఫరెంట్. అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి. అన్ని డ్రెస్సెస్ సెక్షన్స్, దుపట్టాస్, డ్రెస్సెస్. అంతా షాపింగ్ లైన్ కి కాకుండా, అరే నేను అనవసరంగా వేయించుకున్నాను రా బాబు. ఎక్కడ పట్టేసుకున్నా అంటేస్తుంది. వచ్చి చూడగానే ఏదో సైకోనంలా వేసేసుకున్నా. సైకో ఆనందం. ఏదో ఫర్ కాక్రోచెస్ అంట. నో కాక్రోచెస్ ఎట్ హోమ్ అండ్ ఆఫీస్ అంట. సరే మనం అది ఒకసారి లోపల వెళ్ళి విజిట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. స్పైసీ అంట. ఇది చాట్ బందర్. ఇక్కడ మంచి క్యూట్ ఐడల్స్ ఉన్నాయి. చక్రా బ్రేస్లెట్, చూస్తున్నాను. మీ అందరికి తెలిసి నాకు ఎట్లాంటి ఐడల్స్ అంటే మస్తు ఇష్టం. ఐడల్స్ మ్యాగ్నెట్ పెట్టినారు. సో ఇది మ్యాగ్నెట్ ఉందా? దే ఆర్ బిజీ అంటే ఇదేది సపరేట్ ఉంటే ఇట్లా బాగుంది కదా. అండ్ దే ఆర్ బిజీ. ఓకే వదిలేద్దాం వాళ్ళని అలా ప్రశాంత్. థ్యాంక్ యూ. అండ్ మన పూజకు సామాగ్రి మొత్తం ఇక్కడ ఉంది. మనం గోవాలో
సారీ మిస్టేక్ లేదు వచ్చింది. ఓకే, దాంట్లో తప్పేముంది. గోవాకి వెళ్ళినప్పుడు మనం చూస్తాం కదా కొన్ని ఏవైతే మనం చైన్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ చూస్తున్నాం. కొంచెం ఆ టైప్లో నాకు అక్కడ అనిపిస్తున్నాయి. కామెంట్ సెక్షన్లో వేసుకోకండి మాట మీరు గోవాకి వెళ్ళారా అని. అవును, గోవాకి వెళ్ళడంలో తప్పే ఉందండి. ఒకసారి ఇక్కడ రండి. రబ్బర్ బ్యాండ్ కావాలి ప్రస్తుతానికి, హెయిర్ ఎగిరిపోతున్నాం. అంటే ఇంతసేపు పెట్టుకున్నావు కదా ఓవర్ యాక్షన్ అనేసి అంటే ఇంతసేపు పెట్టుకుని పడిపోయింది ఎక్కడ. కొంచెం పెద్ద పెద్దగా అనిపిస్తున్నాయి ఇవన్నీ చాలా లూజ్ అనిపిస్తున్నాయి. అదేదో ఇందాకనే తీసుకోవచ్చు కదా ఓవర్ యాక్షన్ కాకపోతే అనేసి అనుకుంటా. అంటే ఏడవైనా నాకు ఇది కనిపిస్తుంది. సో వైట్ బాగుంటుందా కలర్ బాగుంటుందా? ఏది బాగుంది? రెండు సేమ్ తీసి అడుగుతున్నాను కదా, సారీ. సరే ఓకే, ఇది ఒకటి ఇచ్చేసేయండి అంతే. గూగుల్ పే. ఫుడ్ ఐటమ్స్ అయితే డిఫరెంట్ ఉంది. అండ్ అమ్మాయిలకు కావాల్సిన ఎవ్రీ ఐటమ్ అయితే ఇక్కడ ఇట్లా దొరికేస్తుంది ఇట్లా. సో మనకి ఇక్కడ మంచిగా ఆరామ్సే హెయిర్ ఎక్స్టెన్షన్స్, హెయిర్కి సంబంధించిన హెయిర్ బ్యాండ్స్, పిలకలు, ఫుడ్ కూడా ఆగ్రా స్వీట్ సమోసా. ఆల్రెడీ ఫుడ్ స్టమక్ నిండా నింపేసుకొని వచ్చేసిన నేనైతే. బిఫోర్ వీడియోలో ఏం జరిగింది అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ ఏం సమస్య అయితే లేదు, పోతున్నాం తిరిగిస్తున్నాం అట్లా. రైడ్స్ మాత్రం అవసరం ఉన్నాయి, కానీ ఇప్పుడు రైడ్స్ ఒక్కటి కూడా నేను ఐ డోంట్ వాంట్ టు డూ. ఎందుకంటే ఆల్రెడీ తెలుసు నా గురించి మీకు బిఫోర్ రైడ్ చేసినప్పుడు ఏం జరిగింది అనేది. సో జైంట్ వీల్ని చూస్తేనే నాకు భయం అవుతుందండి, ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు. ఓకే, ఏదో ఒక రైడ్కి అయితే పోతున్నాం మేము. ఫైనల్ గా ఎందుకు పోతున్నామో కూడా తెలియదు. टिकट काउंटर खुला है, टिकट इस मंचन से जाना है। आज का छात्रा शो शुरू होने जा रहा है। ఇన్ని రైడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడే అన్ని రైడ్స్ ని
అన్ని రైడ్స్ ఖచ్చితంగా యూ హ్యావ్ టు రైడ్ అన్నమాట. వావ్, అన్ని డిఫరెంట్ రైడ్స్ ఉన్నాయి. బట్ నాకైతే ఇప్పుడు ఒక్క రైడ్ కూడా వేసే ఉద్దేశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ తెలుసు నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు రైడ్ చేస్తే ఏం జరిగింది అని. అండ్ ఇక్కడ మోస్ట్లీ ఎక్కడ చూసి డ్రై ఫ్రూట్స్ అవే దొరికేస్తున్నాయి, ఈజీగా దొరికేస్తున్నాయి. ఇక్కడ చూసిన డ్రై ఫ్రూట్స్ ఈజీగా ఎక్కడ చూసి మనకైతే డ్రై ఫ్రూట్స్ దొరికేస్తున్నాయి. పోతున్నాం ఇప్పుడు మేము ఏదైనా హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటున్నాం. అమ్మ ఈడ తిరిగి ఒకటే ప్లేస్కి వస్తున్నానా, లేకపోతే నేను ఇదే ప్లేస్లో తిరుగుతున్నానా, నాకైతే అసలు సమజ్ అయితే లేదు. ఇప్పటికి ఈడ నుంచి తిరిగిన 3 సార్లు తిరిగిన, 3 సార్లు అక్కడ మస్తు ఐస్ క్రీమ్ అనిపించింది. ప్రశాంతంగా ఉంది. చిన్న సైకిల్స్. వావ్, యాక్చువల్గా అసలు ఎగ్జిబిషన్కి నేను మా మమ్మీని తీసుకొని రావాల్సి ఉండే. అసలు కొనుక్కోవాల్సిన అన్నీ కొనుక్కుంటుంది, మంచిగానే ఎంజాయ్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ ఏం తీసుకోవతుందో ఏమో ప్రియాంక, ఎప్పుడు బయటకు తీసుకోపోయినా నా కాలు నొప్పులు తెప్పిస్తుంది, లేకపోతే నా నడుము నొప్పి తెప్పిస్తుంది. ఇట్లాంటివి ఒక కమెంట్ మీరు విసిరేస్తారు తెలుసా. అంటే దాన్ని ఏమనుకోవాలి, నేను గుడ్గా తీసుకోవాలా, నెక్స్ట్ టైం బయటకు తీసుకోవాలా తీసుకోవద్దో కూడా అర్థం కాదు. మీ మమ్మీలు కూడా అట్లానే ఉంటారు కదా, నాకు తెలిసి అందరు మమ్మీలు అట్లానే ఉంటారు. ఎందుకంటే మెచ్చుకుంటే ఇలా కొమ్ములు వచ్చేస్తాయి, మళ్ళీ నెక్స్ట్ ఇంకేం పని చేయరు, మన మాట వినరు అనేసి మనం కూడా దొంగ కాకపోతే మమ్మీ వాళ్ళు ఒకసారి మెచ్చుకొని దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మమ్మీ నేను మా ఫ్రెండ్స్తో థాయిలాండ్ పోతా, నేను గోవా పోతా, ఇట్లాంటి దేశాలు ఇస్తాం. నార్మల్గా కూడా కుర్తీస్ అయితే బయట 350, 400, 500 పడుతుంది. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రైస్ ఉంది. ఎగ్జిబిషన్లో పెద్దగా తక్కువ ప్రైస్ అంటూ ఏం లేదు, అండ్ బార్గెన్ కూడా అట్లా ఏం లేదు. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈఫిల్ టవర్ ఉంది ఫ్రెండ్స్. ఈఫిల్ టవర్ చూడాలంటే ప్యారిస్కే పోవాలా ఏంటి, ఇక్కడ కూడా రావచ్చు. నా అమ్మాయిల ఎగ్జిబిషన్లో కూడా దొరుకుతుంది. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ మనం ఇట్లాంటి ఫిషెస్ అంతకుముందు ఇంకెక్కడ కూడా చూసినాం. అన్నీ డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. లులు మాల్లో చూసాం. కిట్నా ఎగ్ ఫిష్, అయ్యో వెళ్ళిపోయాడు మనోడు. ఇది బాగుంది, ఇది కూడా బాగుంది. గేమ్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎవరెవరికి ఇష్టం హలీమ్? నాకైతే పిచ్చి ఫ్యాన్ హలీమ్కి. మీకు కూడా ఇష్టమా హలీమ్? ఫ్రెండ్స్ ఆర్ట్ గ్యాలరీ అనమాట. సో ఆర్ట్ గ్యాలరీ అనమాట. అండ్ ఇక్కడ సరౌండింగ్స్ కూడా మంచిగా శ్రీరాముని భజన చేసుకుంటూ ఆరామ్సే వాళ్ళ సాంగ్ పాడుతూ. ఇదే సెక్యూరిటీ. ఇక్కడ చిన్న అయోధ్యకి సంబంధించిన టెంపుల్ కానీ ఇక్కడ మొత్తం కన్స్ట్రక్ట్ చేయడం లాంటివి జరిగింది.
సో గాయ్స్ ఇదనమాట ఓవరాల్గా మన నాంపల్లి ఎగ్జిబిషన్ వీడియో వచ్చేసి అని తెలుసు కదా, అంటే దీన్ని చూసినప్పుడు ఇట్లా 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 చేయాలనిపించేస్తుంది. సో ఓకే అదనమాట ఓవరాల్గా ఎగ్జిబిషన్లో ఏం కొనుక్కున్నా అంటే ఇంకా ఏది కొనుక్కున్నా, అండ్ నెయిల్ పాలిష్ కొనుక్కున్నా, ఇంకేదో కొనుక్కున్నాను, స్కార్ఫ్. సో అదనమాట. సో ఫైనల్గా తెలుసు కదా నా వీడియో నచ్చితే ఏం చేయాలనేది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మై ట్రిప్ విత్ ప్రియా జస్పర్. బై గైస్, యూ ఆల్, లెటర్ లవ్ యూ ఆల్. బై బై. ఇది కూడా వేసుకున్నాను నేను మెహందీ. బై బై బై.